హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి దసరా వరకు. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా మీరు మేబీ సెపరేషన్లో ఉండొచ్చు, లేదా నో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఆర్ కంప్లీట్ సెపరేషన్ అంటే లాంగ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా రీడింగ్ చూస్తున్నారు. ఓకే. షార్ట్స్ సెపరేషన్ అయి ఉండొచ్చు, ఆర్ సంథింగ్ సెపరేషన్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అసలు ఎందుకు ఇలాంటి ఎనర్జీస్ రీచ్ అవుతున్నాయి ఇక్కడ అంటే, ఇదొక చీటింగ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ సంథింగ్ అడ్జస్ట్మెంట్ ఆర్ కాంప్రమైజ్ అలాంటిది ఏదో ఉంది ఇక్కడ మీ లైఫ్లో వీడియో చూసే వాళ్ళలో. అంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా వెయిట్ చేయిస్తున్నారు అనుకుంటా, లేదా మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేయొచ్చు, లేదా మీరే తన ప్రపోజల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా రిలేషన్లో ఆ డిస్టెన్స్ అనేది చూస్తున్నారు. రిలేషన్లో డిస్టెన్స్ వేరు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళతో రిలేషన్ వేరు. ఓకే. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది అంటే కమ్యూనికేషన్ కానీ ఏది కానీ లేదు. ఓకే. సో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే ఇది ఒక డివైన్ కనెక్షన్ అని అర్థమవుతుంది, అండ్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. బట్ ప్రాబ్లం ఉంది ఒకటి. ఏంటి ఇక్కడ అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, వాళ్ళ పేరెంట్స్, సిబ్లింగ్స్ వాళ్ళందరికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. బట్ మీ విషయానికి వస్తే మీరు ఓన్లీ ఈ రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అది ఇక్కడ ప్రాబ్లం. మీరు ఎవరినైనా ఎదిరించి వెళ్ళి మీ పర్సన్తో కమిట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, బట్ మీ పర్సన్ అలా లేరు ఇక్కడ. మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే ఆర్ పేరెంట్స్ ఒప్పుకుంటేనే ఒక కమిట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేసే విధంగా మీ పర్సన్ మైండ్ సెట్ అనేది ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే అదొకటే ప్రాబ్లం. సో అలా మీ పర్సన్ మీకు దూరం అవడం అనేది జరిగింది. మేబీ పేరెంట్స్ ఏదైనా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి మీ పర్సన్ని కన్విన్స్ చేసి ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్ మ్యారేజ్ కానీ అలాంటిది ఏదో చేసినట్టు అర్థమవుతుంది ఇక్కడ కార్డ్స్ బట్టి. సో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందా, లేదా ఈ పర్సన్ మళ్ళీ ఆ రిలేషన్షిప్ నుండి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, ఆ రిలేషన్ వదిలి మీ లైఫ్లోకి వస్తారా, లేదా ఇద్దరినీ యాక్సెప్ట్ చేస్తారా, లేదా మీరు ఇంకేదైనా రిలేషన్షిప్లోకి జంప్ అవుతారా, అదంతా చూస్తే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి రీడింగ్ ప్రకారం అంటే, మీరు సింగిల్గా అన్నా ఉండిపోతారు కానీ ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు. మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. బట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్కి అటు ఫ్యామిలీ కావాలి, ఇటు మీరు కావాలి. ఓకే. సో మీకు కూడా కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఆ కమిట్మెంట్ని మీరు యాక్సెప్ట్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో. ఓకే. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక లాంగ్ టర్మ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు.
లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం డిస్కస్ చేస్తారు ఈ లాంగ్ కాన్వర్సేషన్లో. ఓకే, బట్ ఏం డిస్కస్ చేస్తారంటే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమనే అడుగుతారు. ఈ పర్సన్కి ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, అటు ఫ్యామిలీని బాధ పెట్టడం ఇష్టం లేదు. సో మళ్ళీ ఇక్కడ కాంప్రమైజింగ్ అనేది కనపడుతుంది. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 70% అవ్వరు, 30% అవుతారు కాంప్రమైజ్. ఓకే, సో ఇన్ ద కమింగ్ 2 years మళ్ళీ మీరిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. బట్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సరే మేమిద్దరం కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తాం, బట్ వాట్ అబౌట్ థర్డ్ పార్టీ? వాళ్ళు కూడా ఉంటారు. చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ అలాంటిది. ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు. ఓకే, సో ఆ టైప్ మెంటాలిటీ, ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తారు మీ పర్సన్. కానీ ఇక్కడ మీరు అనుకునేది ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య వేరే థర్డ్ పార్టీస్ ఉండడం మీకు నచ్చదు. సో మీరు టైం తీసుకుంటారు ఆ డెసిషన్ మేకింగ్కి, అంటే కాంప్రమైజ్ అవ్వడానికి కూడా మీరు టైం తీసుకుంటారు. బట్ అగైన్ 70% ఆఫ్ ద కలెక్టివ్ కాంప్రమైజ్ అవుతారు, అవ్వరు, కాంప్రమైజ్ అవ్వరు, ఓన్లీ 30% అవుతారు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ కనుక కొన్ని ఇయర్స్గా ఉంటే మీ ఇద్దరి మధ్య మీరు తప్పకుండా కాంప్రమైజ్ అవుతారు. బట్ ఓన్లీ 1 or 2 months తర్వాత ఇలా జరిగింది అనుకోండి, మీరు కాంప్రమైజ్ అవ్వరు. ఓకే, యూ విల్ మూవ్ ఆన్. ఓకే, సో అలా ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్. ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 6 కనబడుతుంది, 2 కనబడుతుంది. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 11 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం కనిపిస్తున్నాయంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో, ఆర్ ఫోన్ కాల్ ఆర్ మెసేజ్ ఏదైతే వస్తుందో ఒక కమ్యూనికేషన్, మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే అది ఒక అగ్రెసివ్ ఎనర్జీ అనేది వస్తుంది, రిలీజ్ అవుతుంది మీకు. అంటే జనరల్గా ఇది అందరూ చేసే పని, అంటే మిమ్మల్ని కాదని ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ అయినందుకు మీ పర్సన్ని మీరు వెంటనే ఆ నర్చరింగ్గా, కేరింగ్గా మాట్లాడడం అనేది జరగదు. సో మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు మీ పర్సన్ని అంతగా నర్చరింగ్గా, ఎఫెక్షనేట్గా మాట్లాడరు. బట్ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఏమనుకోబోతున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీ పర్సన్ మీకు డైరెక్ట్గా చెప్తారు, ఇలాంటి నేచర్ నాకు నచ్చట్లేదు, సో నువ్వు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి ఇప్పుడు కూడా అని మిమ్మల్ని అడుగుతారు. కానీ మీకు అది కూడా ఇరిటేటింగ్గానే అనిపిస్తుంది. ఇక టోటల్గా చెప్పేది ఏంటంటే మీ పర్సన్ ఏం మాట్లాడినా మీకు ఇరిటేటింగ్గానే ఉంటుంది. మీరు లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ మీ పర్సన్తో మాట్లాడడానికి ఇష్టపడరు ఇక్కడ నియర్ ఫ్యూచర్లో. ఓకే, బట్ అది ఎన్నో రోజులు ఉండదు, అరౌండ్ 1 or 2 weeks ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు, ఇద్దరు కూడా. అండ్ థర్డ్ పార్టీస్ ఎలా ఉంటారు ఈ రిలేషన్షిప్లో అనుకుంటే, రిగార్డింగ్ థర్డ్ పార్టీస్ ఈ పర్సన్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే మీ పర్సన్కి మీకు మధ్య పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అలా చూపించకపోవడం వల్ల ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో థర్డ్ పార్టీ ప్రాబ్లం, వాళ్ళంతటా వాళ్ళే మీ పర్సన్కి దూరం అయిపోవడం అంటూ చూస్తారు. మీ పర్సన్ ఏం చేయరు, వాళ్ళని ఏం అనరు. ఓకే, కానీ వాళ్ళతో అంత ఎఫెక్షనేట్గా ఇదివరకు ఉన్నట్టుగా మీ పర్సన్ ఇక ముందు ఉండరు. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో మీ పర్సన్ నుండి ఆటోమేటిక్గా వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా ఇన్ కేస్ మీ పర్సన్ ఎవరిని వదులుకోవడం ఇష్టం లేకపోయినా కూడా
వాళ్ళంతట వాళ్ళే థర్డ్ పార్టీస్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, కార్మిక్స్ థర్డ్ పార్టీస్ వాళ్ళే డిస్టెన్స్ మెయింటైన్ చేసి గ్రాడ్యువల్గా ఈ థర్డ్ పార్టీస్ ఆర్ కార్మిక్స్ మీ పర్సనల్ లైఫ్లో నుంచి కంప్లీట్లీ దూరం అయిపోవడం అనేది మీరు చూస్తారు. సో ఇదంతా ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ మధ్యలో వచ్చిన రిలేషన్షిప్స్ లైఫ్ లాంగ్ అనేది ఉండవు మీ పర్సన్కి. ఓకే, మీ పర్సన్ ఒక సాఫ్ట్ మెంటాలిటీ అండ్ చైల్డిష్ మెంటాలిటీ మీ పర్సన్ది ఇక్కడ. అండ్ లైఫ్ లాంగ్ ఎవరు కలిసి ఉంటారు అంటే మళ్ళీ మీరిద్దరే. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది ఒక సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారో అక్కడ మీ పర్సన్కి తెలుస్తూ ఉంటుంది, మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ టెలిపతిక్ మెసేజెస్ అనేవి ఎక్కువ సెండ్ చేసుకుంటూ ఉంటారు మీరు ఈ నో కాంటాక్ట్లో. ఓకే, బట్ అరౌండ్ 2 to 4 days ఈ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ అనేది వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ కాన్వర్సేషన్ అనమాట అది. అన్ఎక్స్పెక్టెడ్ అపాలజీ, అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ కూడా వస్తుంది కొంతమందికి సేమ్ డే సేమ్ టైం. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ రీయూనియన్స్ తప్పకుండా అవ్వబోతున్నాయి. అక్టోబర్ 23rd లోపు చాలామందికి రీయూనియన్స్ అనేవి అవుతాయి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది కూడా తప్పకుండా వస్తుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 6 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి 222 with 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.